హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్. ఈరోజు కూడా ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీ ముందుకు తెచ్చాను. లెట్స్ బిగిన్. ఇది ఏంటనుకుంటున్నారు? గుమ్మడికాయ కర్రీ అండి. నాకైతే గుమ్మడికాయ కర్రీ అంటే సద్దుల బతుకమ్మ మరియు కొత్త భోజనాల సందడి గుర్తొస్తాయండి. బతుకమ్మ పండుగ అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది, కానీ ఈ కొత్త భోజనాలు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదేంటో మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ముందుగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గుమ్మడికాయని శుభ్రంగా కడిగి మీకు నచ్చిన సైజులో ముక్కలు చేసుకోండి. నేనైతే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 8 లేదా 9 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క వేసుకొని 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకోండి. తర్వాత 1 స్పూను జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ వేసుకొని దోరగా వచ్చే వరకు ఇలా వేయించుకోండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి 1 స్పూను సాల్ట్ వేసి మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోండి. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా వేసిన మిక్సీ జారులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి 2 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత 3 స్పూన్స్ నువ్వుల పౌడరు వేసి మళ్ళీ కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇది ఉడికేలోపు మనం కొత్త భోజనం సందడి గురించి మాట్లాడుకుందాం. కొత్త భోజనాలు ఏంటంటే ప్రతి సంవత్సరం కొత్త వడ్లు రాగానే మేము చిన్న పండగలా జరుపుకుంటాం. ఆ రోజు స్పెషల్ వంటలు చేస్తాం. కొత్త బియ్యంతో అన్నము, కొత్త చింతకాయతో పులుసు, గుమ్మడికాయ కర్రీ, నచ్చిన వంటలు చేసుకొని దేవుడికి మరియు ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ముందుగా భోజనం పెట్టి ప్రతి సంవత్సరం బాగా పంటలు పండాలని వేడుకొని తెలిసిన వాళ్ళకి భోజనాలు పెడతారు. సో అదండి సంగతి. ఈలోపు మన గుమ్మడికాయ కర్రీ కూడా ఉడికినది. దీని టేస్ట్ ఎలా ఉందో పెరుగన్నంతో గుమ్మడికాయ కర్రీ టేస్ట్ చూద్దాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. For more videos, subscribe our channel, click on the bell icon for notifications. Please like, share, comment. Thank you for watching. Bye bye.